వరంగల్ పేరుకే మహానగరం. ఇక్కడ ప్రజలకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ముఖ్యంగా చాలా ఏరియాలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు. దీంతో ఎండాకాలంలో అప్పుడప్పుడు కురిసిన చిన్న వర్షాలకే మురుగునీరు రోడ్లపై చేరుతుంది. వర్షాకాలం వస్తుండటంతో ముందు ముందు ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు జనం. చినుకుపడితే ఓరుగోల్ నగరం చిత్తడవుతుంది. డ్రైనేజీ లేక ఉన్న డ్రైనేజీల్లో చెత్త చెదారం నిండిపోవడంతో మురుగునీరు అంతా రోడ్లపైకి ఇళ్లలోకి చేరుతుంది. మరి నగరవాసులు ఏం కోరుకుంటున్నారు, ప్రజాప్రతినిధులు ఏం చెప్తున్నారు, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరం ఓరుగల్లు. గ్రేటర్ వరంగల్ విస్తీర్ణం 110 చదరపు కిలోమీటర్ల నుంచి 408 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. 11 లక్షల జనాభా కలిగిన వరంగల్ మహానగరంలో 66 డివిజన్లలో 1400కు పైగా కాలనీలున్నాయి. అయితే 600కు పైగా కాలనీల్లో ఇంటర్నల్ డ్రైనేజ్ సిస్టమ్ లేదు. కాశీబుగ్గలోని మున్సిపల్ సర్కిల్ ఆఫీస్ ముందు చూస్తే వరంగల్ దుస్థితి తెలుస్తుంది. వరంగల్, హన్మకొండ, ఖాజీపేట 181 స్లమ్ ఏరియాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఇక్కడ కనీస వసతులు లేవు. అష్టకష్టాలు పడి ఇల్లు కట్టుకున్న మురికి, వరద నీరు పోయేందుకు డ్రైనేజీలు లేక ఇక్కడ ఉండలేకపోతున్నామని వాపోతున్నారు జనం. మురికి కాలువలు నిర్మించాలని ఎన్నిసార్లు చెప్పినా అధికారులు, నేతలు పట్టించుకోవటం లేదంటున్నారు. కొన్ని కాలనీల్లో మోరీలు కట్టినా అవి చెత్త చెదారంతో నిండిపోయాయి. దీంతో వర్షం పడితే వరద రోడ్ల మీదకు వస్తుందంటున్నారు జనం. వర్షాకాలం వచ్చినా, వర్షాకాలం రాకపోయినా మాకు వాటరే. కనీసం మున్సిపాలిటీకి చెప్పినాము, కార్యదర్శికి చెప్పినాము, ఇక్కడ సారేకి చెప్పినా ఎవరు పట్టించుకుని లేదు. అప్పటి ప్రభుత్వం నుంచి ఇప్పటి ప్రభుత్వం దాకన్నా ఆ మోరీలు వస్తాయని అక్కడ పైపులు తెచ్చేసిండ్రు. ఆ పైపులు కూడా వచ్చి కావచ్చు, కానీ ఈ ప్రభుత్వం మారింది కాబట్టి ఆ పైపులు కూడా లేవు. మేము నీటిలో మునిగి తేలుతున్నాం. పిల్లలు ఈ స్కూల్ పోవాలన్నా ప్రతి ఒక్క దానికి ఇబ్బంది పడుతున్నాం. మస్తు నీళ్లు, మోకాళ్ళ వరకు నీళ్లు. మాకు బయటికి పోరాకుండా ఆడోళ్ళ కష్టమే, మగోళ్ళ కష్టమే. ఇటు దోమలు, పాములు, ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు, ఏం లేదు. ఎప్పటికప్పుడు ఇట్లా వస్తాన్లు చెప్తా అంటే వెళ్ళిపోతూనే ఉన్నారు. వాళ్ళైనా ఈ సర్పంచులు వీళ్ళు ఈ మధ్యలో వాళ్ళు కూడా అట్లనే చేస్తాను. కార్పొరేటరు ఎవరు పట్టించుకుంటలేరు. మరోవైపు మబ్బులు వస్తున్నాయంటేనే వివేకానంద కాలనీ, గణేష్ నగర్ కాలనీ వాసులు వణికిపోతున్నారు. చిన్నపాటి వర్షానికే వరద నీళ్లు ఇండ్లలోకి చేరుతున్నాయన్నారు. రాత్రిపూట వర్షం పడితే తాము తెల్లవారే వరకు జాగారం చేయాల్సిందే అని చెప్తున్నారు. వరదకు ఇళ్లలోకి పాములు వస్తున్నాయని చెప్తున్నారు స్థానికులు. పాములు వస్తున్నాయి, దోమలతో ప్రాబ్లం ఉంది. అలాంటి మేము దాగా నీళ్లు కూడా పక్క పొంటి నీళ్లు, హాల్ జాగాలలో ఉన్న నీళ్ళతో మా బోర్లలోకి వచ్చిన నీళ్లు కూడా మొత్తం పచ్చగొస్తుంది. అలాంటి అసలు ఆ నీళ్ళు కూడా మేము తాగకుండా పరిస్థితుంది. అలాంటి కాలనీ మొత్తం డ్రైనేజీ ప్రవహిస్తున్నది. ప్రస్తుతం ఇప్పటి వరకు ఏ మున్సిపాలిటీ అధికారులు కానీ ఎమ్మెల్యే కానీ సందర్శించలేదు. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా మా కాలనీలో సందర్శించలేదు ఇప్పటి వరకు. ఈసారైనా కూడా మా కాలనీ తొందరగా అభివృద్ధి చెందాలని చెప్పేసి. కరీమాబాద్, రాకరాశికుంట, ఎన్టీఆర్ నగర్, ఎస్ఆర్ నగర్లో ఒక్కరోజు వర్షం పడితే రోజుల తరబడి మురుగు పేరుకుపోతోందని, దోమలు, ఈగలతో దుర్వాసన వస్తుందంటున్నారు జనం. రోడ్ల వెంట నడవలేకపోతున్నామని వాపోతున్నారు. ఇక్కడ చిన్న వర్షానికి ఏమన్నా 10 నిమిషాల వర్షానికి 3 రోజులు నీళ్ళు పోలేదు. కాబట్టి మాకు డ్రైనేజీలు సాఫ్ చేసి రోడ్ వేయాలని మేము కోరుతున్నాము. చిన్న వర్షానికి పాములు, తేళ్లు అన్ని కప్పలు అన్ని ఇళ్ళకి వస్తున్నాయి. మా ఇంటికి వచ్చే బంధువులు కూడా రాలేకపోతాను. ఈ వాటర్ను చూసి అంత ఇబ్బంది ఉన్నది మాకు. ఆ ఇబ్బంది క్లియర్. ఈ ఇబ్బంది ఏళ్ళ కాంచెలు ఉన్నది, ఇలా కొత్తగా వచ్చింది ఏం కాదు. ప్రభుత్వాలు మారినాయి, ఎమ్మెల్యేలు మారినలు, ఏ ఎమ్మెల్యేలు వచ్చినా ఏమైతలేదు. చాలా ఇబ్బంది ఉన్నది. అక్కడ రోడ్డు కూడా చాలా హైట్ ఉన్నది. బండి మీద వచ్చే వాళ్ళు పడితే కారు కూడా ఇరగడం జరిగింది. డ్రైనేజ్ కూడా ఇటు సైడ్ వస్తాయి, ఇంట్లోకి వస్తాయి, ఇంట్లోకే వస్తాయి. అది హైట్ ఉన్నది. ఆ డ్రైనేజ్ కూడా అక్కడ కరెక్ట్ లేని కారణంగా ఆ డ్రైనేజ్ వాటర్ కూడా ఇటే వస్తాయి. చాలా కాలనీలోకి మురికి కాలువలు లేకపోవడం తన దృష్టికొచ్చిందన్నారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. చిన్నపాటి వర్షానికే వరంగల్ జలమయం అవుతోందని గుర్తించామని చెప్పారు. కాలనీలు వరద నీటికి ముప్పుకు గురి కాకుండా నాలాలకు సైడ్ వాల్స్ నిర్మాణం చేపట్టాలని తెలిపారు. ఎండాకాలంలో నీళ్ల సమస్య ఎట్లా తీర్చాలి, దాంతో పాటు వర్షాకాలం తర్వాత వస్తుంది కదా, దానికి కూడా ఏం చేయాలి అనే ఆలోచనతోటే రివ్యూ మీటింగ్ పెట్టి అవి డిస్మెటల్ చేసుకుంటూ ట్రాఫిక్ డైవర్షన్ పెట్టుకుంటూ మేము 2 నెలల కింద రివ్యూ పెట్టినాం. అంటే ముందస్తు ఆలోచన, ముందస్తు చూపుతోటి మేము ఏ విధంగా పోతున్నాం అనేది మీరు ఆలోచన చేయండి. అది ఇంకోటి పోతన నగర్ అటు సైడ్ ఎల్బీ కాలేజీ ఈ ఏరియా ఉన్నది. ఇంకా ఇటు కొన్ని స్లమ్స్ ఉన్నాయి. ఇంకా వాటిలలో కూడా సమయం సరిపోలే మాకు. మేము అధికారంలోకి వచ్చినాక
6 నెలల్లో 2 నెలలు కోడు, 4 నెలలు 3-4 నెలలు ఉంటే 3-4 నెలల్లో ఈ స్థాయి 10 ఏళ్లలో వాళ్ళు చేయలేదు. 4 నెలల్లో మేము చేసి చూపించగలిగినాం. ఇవాళ వాటి ప్రతిమయ చర్యలు అనేది తప్పకుండా 100% గతం కంటే 90% మెరుగుపడే విధంగా మేము ప్రయత్నాలు చేస్తాం. ఇప్పటికైనా అధికారులు కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నారు జనం. డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించాలంటున్నారు. చూశారు కదా, అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల పట్టింపు లేనితనం ఓరగల్లులో నగర కాలనీవాసులకు శాపంగా మారింది. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు విచారించి వరద నీరు బయటికి వెళ్లే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. వీడియో దశరథ్తో అశోక్, విస్క్ న్యూస్, వరంగల్.